ఎలక్ట్రిక్ స్కూటర్లో కస్టమర్కి ఫస్ట్ గమనించే విషయం ఏమైనా ఉందంటే అది రేంజ్. ఎక్కువ రేంజ్ వచ్చే బాగుంటుందని చెప్పి కస్టమర్లు భావిస్తారు. ఈ వీడియోలో నేను 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాల గురించి అయితే చెప్తానండి. అయితే ఇవన్నీ కూడా సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్సే. రియల్ రేంజ్ అనేది కస్టమర్ నడిపే విధానాన్ని బట్టి అయితే ఆ రేంజ్ వేరీ అవుతుంది కాబట్టి సర్టిఫైడ్ రేంజ్ సమాచారం మాత్రమే చెప్తున్నాను. 2025 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోని ఒక 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను చెప్పబోయే ఈ స్కూటర్ లిస్ట్ ఏది కూడా టాప్ లిస్ట్ కాదండి. జస్ట్ మీ ఆ స్కూటర్లు 200 కిలోమీటర్ రేంజ్ వస్తాయి. దానికి సంబంధించిన ఏ ఆర్డర్ బేస్డ్ చెప్పట్లేదు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉందా లేదా అనేది కూడా మీకు వీడియోలో చెప్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటి స్కూటర్ అల్ట్రా వైలెట్ టెసరైట్. అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు తాజాగా తీసుకొచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అల్ట్రా వైలెట్ టెసరైట్. ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్, హై పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేస్తుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. అలానే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 15 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లోనే చేరుకోగలదు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అత్యధికంగా 6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ తో కంపెనీ వాళ్ళు ఒక్కసారి ఛార్జ్ పెడితే 261 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 220 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 7 అంగుళాల TFT డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి ఆన్ బోర్డ్ నావిగేషన్ వంటి ఫీచర్ ని ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా డ్యూయల్ రేడార్ సిస్టమ్ ని ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ లో మొట్టమొదటిసారిగా ADAS ఫీచర్ ని ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా డ్యూయల్ డాష్ కెమెరా, కీలెస్ యాక్సెస్, 34 లీటర్ల బూట్ స్పేస్ ని కూడా ఈ స్కూటర్ లో అందిస్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీతో 8 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైసింగ్ మొదటి 50,000 కస్టమర్లకు 1,20,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు 2026 సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రారంభం కాబోతున్నాయి. రెండో స్కూటర్ బ్రిస్క్ ఆరిజన్. హైదరాబాద్ కు చెందిన బ్రిస్క్ రీవీ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటరే ఈ బ్రిస్క్ ఆరిజన్. స్పోర్టీ డిజైన్ తో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 5.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 94 కిలోమీటర్లు, 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకండ్లో చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్ల పైగా రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. దీని లోడ్ కెపాసిటీ 150 కేజీలు. స్కూటర్ లో 7 అంగుళాల డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ముందు భాగంలో మ్యాప్ మై ఇండియా 5G కనెక్టివిటీ ఆండ్రాయిడ్ బేస్ సిస్టమ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కి 3 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. బ్రిస్క్ ఆరిజిన్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ 1,39,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు 2025 సంవత్సరం చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడో స్కూటర్ ఓలా S1 Pro Gen 3. ఓలా కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ Gen 3 వేరియంట్. ఇందులో 2170 సెల్స్ ని ఉపయోగిస్తున్నారు. టెక్నికల్ స్పెక్స్ చూస్తే ఈ స్కూటర్ 5.5 కిలోవాట్ల రేటెడ్ PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని పీక్ పవర్ 13 కిలోవాట్లు. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 128 కిలోమీటర్లు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఫాస్టెస్ట్ స్కూటర్ కూడా ఇదే. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.3 సెకండ్లో చేరుకోగలదు. ఈ స్కూటర్ లో 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 242 కిలోమీటర్ల IDC రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం 6 గంటల సమయం. ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే ఈ స్కూటర్ ని గంటలోపే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేఫ్టీ కోసం ABS బ్రేకింగ్ కూడా ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్, నావిగేషన్, బ్లూటూత్, మ్యూజిక్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,43,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు ఏప్రిల్ 2020 సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగో స్కూటర్ లాపా ఎలక్ట్రిక్. లాపా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న లాపా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. ఇది బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో హై పవర్ PMSM మోటార్ ని ఉపయోగిస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లో చేరుకోగలదు. ఇది టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ భారతదేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ని యూజ్
రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. 6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 240 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ 170 నుండి 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్స్ పరంగా ఇందులో 12.3 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లేని ఉపయోగిస్తున్నారు. ఇక ఈ స్కూటర్ లో రైడ్ మోడ్, మ్యూజిక్, మ్యాప్స్, టెంపరేచర్ వంటి వివరాలు చూడవచ్చు. ఈ స్కూటర్ తీసుకుంటే స్మార్ట్ ఫోన్ అవసరం లేదని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇందులో కీలెస్ స్టార్ట్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఉపయోగిస్తున్నారు. స్కూటర్ లో 35 లీటర్ల బూట్ స్పేస్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రారంభ ధర 1,40,000 రూపాయల నుంచి ఉంటుంది. ఇక దీని టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 2,30,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు 2025 సంవత్సరం చివరికల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5వ స్కూటర్ కోమాకి వెనిస్. కోమాకి కంపెనీ నుండి వచ్చిన ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటరే ఈ వెనిస్. డిజైన్ పరంగా కాస్త వెస్పా డిజైన్ ని పోలి ఉంటుంది. పొడవాటి సీటు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమోట్ కి, TFT స్క్రీన్, రివర్స్ మోడ్, ఆల్ LED లైట్స్ వంటి ఫీచర్స్ లభిస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ స్కూటర్ 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. మోటార్ కు 72 వోల్ట్ల ఫైర్ ప్రూఫ్ LFP బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్ల వరకు రేంజ్ వెళ్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ కాగా ఛార్జింగ్ సమయం 4 గంటల 55 నిమిషాలు. దీని లోడ్ కెపాసిటీ 150 kg. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీని అందజేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ ధర 1,50,000 రూపాయలు. ప్రస్తుతం కోమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. తర్వాతి స్కూటర్ సింపుల్ వన్ ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని డిజైన్ షార్ప్ గాను మరియు ఏరోడైనమిక్ గాను ఉంటుంది. ఇందులోని యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఒకటి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఒకటి వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆన్ బోర్డ్ నావిగేషన్, TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే, బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఇందులో 4.8 కిలోవాట్ల PMSM మోటార్ ను ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. మోటార్ కు 5 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 248 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ సమయం 6 గంటలు. ఇక ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు. దీని ఎక్స్షోరూమ్ ధర 1,67,000 రూపాయలు. ప్రస్తుతం సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. 7వ స్కూటర్ NX100. భారతదేశ మార్కెట్ లో ఎంతో మంది ఎదురు చూస్తున్న, చాలా ఆలస్యం అవుతూ వస్తున్న స్కూటర్ NX100. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డాష్ కెమెరా, ట్యాప్ టు ఓపెన్ ఫుట్ బోర్డ్, ఇన్బుల్ట్ చార్జర్ వంటి ఫీచర్స్ లభిస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ స్కూటర్ 3.5 కిలోవాట్ల PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ 300 కిలోమీటర్లు కూడా ఇస్తున్నారు. ఛార్జింగ్ సమయం 6 గంటలు. ఫాస్ట్ చార్జర్ తో 80% ని 1 గంటలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. నావిగేషన్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్ వంటి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,29,000 రూపాయలు. ఈ స్కూటర్ లో 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అప్డేట్ ఏమీ కూడా కంపెనీ నుండి రావట్లేదు. 2025 సంవత్సరం తర్వాతే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కొన్ని ఇంకా ఎక్కువ బ్యాటరీ ప్యాక్ రేంజ్ కూడా ఉన్నది. ఉదాహరణకి ఓలా సంబంధించిన S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా 200 కిలోమీటర్ రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. బట్ ఆ కంపెనీ నుండి ఒక స్కూటర్ వేరియంట్ ని మన ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందైనా దాన్ని టెస్ట్ రైడ్ చేయండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూసిన తర్వాత ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనుగోలు చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ఫ్యూచర్.